చాలా ఈజీగా వచ్చే పరిష్కారం. ఒకసారి ఈ విషయంలో ముందుకెళ్ళిన ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా అపోహల ప్రజలకి కన్విన్సింగ్ రిప్లై ఇవ్వాల్సి ఉంటుందేమో, ఎందుకంటే అది కూడా బాగా చర్చ జరుగుతుంది మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి. డెఫినెట్గా ఒకసారి ఎన్నికలు వస్తేనే మామూలుగానే వాగ్దానం చేస్తారు సార్. అవును, ఇప్పుడు ఇది చాలా సింప్లెస్ట్ సొల్యూషన్. ఇక్కడ ఉన్నోడు అమరావతిని నాశనం చేయాలని ముఖ్యమంత్రిగా కంకణం కట్టుకున్నాడు కాబట్టి ముఖ్యమంత్రిని మార్చలేరు, అందుకని అమరావతిని ఏమీ చేయలేని పరిస్థితి. అలాగే పోలవరాన్ని కూడా అడుగడుక్కి సమస్యలు సృష్టించి పనికిమాల వాళ్ళందరినీ తీసుకొచ్చి రివర్స్లో మరి ఏది వచ్చినా సరే, ఏ ఉపద్రవం వచ్చినా సరే ఆ మినిస్టర్ గారు అంటారు అది దానికి చంద్రబాబు నాయుడు కారణం అని ఇలా రకరకాలుగా మాట్లాడి ప్రోగ్రెస్ని ముందుకు తీసుకెళ్ళడం వల్ల కనీసం ఇతను ఇప్పుడు వచ్చి రెండు సార్లు మించి అక్కడికి వెళ్ళాల. సో మనం ఎన్నుకున్న నాయకుడి అశ్రద్ధ పనికిమాలినతనం వల్ల మనకు సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యలన్నిటికీ ఒక మంచి నాయకుడిని మళ్ళీ మనం తిరిగి ఎన్నుకోబోతున్నాం కాబట్టి కేంద్రంలో అత్యంత బలమైన పార్టీ మద్దతు ఈ కూటమికి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ప్రజలకి అపరిమితమైన ఒక నమ్మకంతో, ఒక ఉత్సాహంతో సజావుగా ఎన్నికలు జరుగుతాయి అనే ఒక ధైర్యంతో మనసులో మాటను మనం చెప్పగలం, గట్టిగా మనం నిజాన్ని నిర్భయంగా చాటగలం, మన అది ఇంపార్టెంట్ రాజు గారు వెలిపుచ్చగలం అనే ఒక మనోధైర్యం. మీరు మంచి పాయింట్ హైలైట్ చేశారు. ఆ మనోధైర్యం పోలీస్ ఆఫీసర్ మార్చిన వెంటనే వస్తుంది. ఎస్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఏ ఉప ఎన్నిక కానీ, ఏ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, ఏదైనా సరే ఏ ఎన్నికల్లో కూడా ప్రజలు తమ ఓటు హక్కును తాము ధైర్యంగా నిర్భీతిగా ఓటు వేసుకోలేకపోయారు. ఎన్నికల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నామినేషన్లు కూడా వేసుకోలేకపోయారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా నమ్మకంగా ఓటు వినియోగించుకోగలమనే ధైర్యం కోసం, లేకపోతే నామినేషన్లు వేయాలనుకున్న వాళ్ళు వేయడం కోసం, మొత్తంగా ప్రజల్లో భయం పోగొట్టడం కోసం ఈ కూటమి అవసరం అనేది మీలాంటి వాళ్ళు కానీ టీడీపీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా చెప్పగలగాలి. అదొక పాయింట్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా ఇవాళ మీకు.